హాయ్ అండి. టమాటా చట్నీని ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇడ్లీకి, దోశకి, అన్నంలకి చాలా బాగుంటుంది. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని కొన్ని పల్లీలు వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని 5-6 పచ్చిమిర్చీలు వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని టమాటాలని వేయించుకొని అందులోనే తగినంత ఉప్పు వేసి బాగా ఉడకనివ్వాలి. జీలకర్ర, కొత్తిమీర వేసి బాగా ఉడికించుకోవాలి. మిక్సీ జార్లో పల్లీలు, పచ్చిమిర్చి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. అందులోనే ఉడికించిన టమాటాలను, వెల్లుల్లి రెబ్బలను వేసి బాగా మిక్సీ చేసుకోవాలి. తాలింపుకి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకొని మిక్సీ చేసిన మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. వేడివేడిగా